హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. మే 28వ తారీఖున తిరుమలకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. మరి కాళ్ళనడికిన వెళ్తున్నారా లేకపోతే డైరెక్ట్ దర్శనానికి వెళ్తున్నారా అనేది ఆ రోజు తెలిసే అంశం. మరి ఒకవైపు ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ కాళ్ళనడకన కాదు దర్శనానికి వెళ్తున్నారని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది. మరి డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా లేకపోతే డైరెక్ట్గా దర్శనానికి వెళ్తారా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక సున్నితమైన అంశాన్ని పొలిటికల్ ఈవెంట్గా మార్చారా లేదా? మరి ఈ అంశం పైన అదేవిధంగా గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కేంద్ర వేదికగా ధర్నా చేయడం జరిగింది. దేని మీద అంటే హత్యల మీద. 6 హత్యలు జరిగితే 36 హత్యలు జరిగాయని చెప్పేసి జాతీయ స్థాయిలో లేనిపోని ఆరోపణలు చేస్తూ అప్రతిష్ట పాలవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు అదే కుట్రలో భాగంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని వేదికగా చేసుకొని కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అన్న దాంట్లో మతాన్ని తీసుకొని వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయం మొదలుపెట్టారా లేదా అనే అంశంపై మాట్లాడడానికి ఈరోజు మన ముందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. సార్, డివిఎస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఢిల్లీలో ధర్నా చేశారు. రాజకీయ హత్యలు, రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రతలు లేవు, పెట్టుబడులు పెట్టడానికి రావద్దండి అని యూట్యూబ్కు, సిఇఓకు, అదేవిధంగా గూగుల్ వాళ్ళకి, ప్రపంచ వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి మెయిల్స్ రాయడము, ట్వీట్ చేయడము, అదేవిధంగా ఇప్పుడు అంటే ఈ 100 రోజుల పాలనలోనే ఏ విధంగా ప్లాన్డ్గా చేస్తున్నారనేది ఇది రెండో అంశం. గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అంటారు. ఇప్పుడు రెండో మతాన్ని ఎంచుకొని మతాన్ని ఉపయోగించుకొని రాజకీయం చేయాలి అనే ఆలోచన గట్టిగా ఉందా లేదంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఒక వెర్షన్ ఏంటంటే రేపు తిరుమల వెళ్తాడని, అక్కడ రేపు ఎల్లుండి దర్శనం అని. మరో వెర్షన్ ఏమో అసలు ఎల్లుండి ఆయన అలిపిరి నుంచి కాలినడకన ప్రయాణిస్తాడు, పైకి కొండ ఎక్కుతాడు అని. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిరుపతి, తిరుమల పర్యటన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్య సృష్టించటం. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అంటే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆ అగ్నికి ఆజ్యం పోసేలా ఈయన తిరుపతి పర్యటన దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. హిందూ సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న కూడా, ఈరోజు కూడా రాజాసింగ్ మాట్లాడాడు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ మన తెలంగాణ నుంచి రాజాసింగ్ ఏమన్నారు? నువ్వే అపవిత్రం చేసి నువ్వే దర్శనానికి వెళ్ళటం ఏంటి అంటే, ఏంటి రెచ్చగొడుతున్నావా అంటున్నారు. తన యొక్క శ్రేణులకు, పార్టీకి ఏమని పిలిపించాడు? 28వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కౌంటర్ పూజలు. చంద్రబాబు ప్రభుత్వం పాపం చేసింది, ఆ పాపాన్ని ప్రక్షాళన చేయమని వైసీపీ నాయకులంతా 28న ఆలయాల్లో, అంటే ఆలయాల దగ్గర కూడా సివిల్ వారా, వీధి పోరాటాలకు దిగుతున్నారా అనిపిస్తోంది. అంటే మీ వీధి పోరాటాలకి దేవాలయాలని వేదికగా మార్చుకుంటున్నారా? అలా సివిల్ వార్ ద్వారా ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయటమా? లేని శాంతి భద్రతల సమస్యను ఎందుకు సృష్టిస్తున్నాడు? ఇదొక కుట్ర కోణం కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి రేపటి తిరుపతి పర్యటన వెనక ఒక పెద్ద దురుద్దేశం కనపడుతోంది. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర, పారిశ్రామికవేత్తల్లో మళ్ళా భయోత్పాతం సృష్టించే కుట్ర. ఇప్పటికే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెట్టుబడులన్నీ పారిపోయాయి. మనం చూసాం, దగ్గర 30 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీ నుంచి వెళ్ళిపోయాయి. నీ కళ్ళ ముందే ఉంది కదా, 10,000 కోట్లు అమర్ రాజా బ్యాటరీస్ పోయి ఎక్కడ పెట్టుకున్నారు? మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టేసుకున్నారు. 10,000 మందికి ఉపాధి పోయింది. ములుగులో పెట్టుకున్నాడు అతను, ఆ జాకీ కంపెనీ వాళ్ళు పోయి. లులు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెట్టుకుంది. 3,000 కోట్లు, 3,000 మందికి ఉపాధి పోయింది. ఎన్ని పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి హయాంలో వెళ్ళిపోయాయి. ఇప్పుడు 100 రోజుల్లో చంద్రబాబు నాది భరోసా, రీబిల్డ్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచి అతను నటరాజన్ చంద్రశేఖరన్ని తెచ్చుకుని టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా అతన్ని పెట్టుకుని మళ్ళా పారిశ్రామికవేత్తలని, పారిపోయిన కంపెనీలని రాబట్టే కృషిలో ఆయన ఉన్నప్పుడు ఒకవైపు రాయబారులతో, వివిధ దేశాల అంబాసిడర్తో మీటింగ్లు పెట్టుకున్నాడు, మరోవైపు కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాడు. మనం చూసాం విసిఐసి, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, అట్లాగే హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్,
అక్కడ కొప్పర్తి నోడు ఓర్వకల్ నోడు అభివృద్ధి బాధ్యత నాదే అని ఏది కేంద్రం. నీకు అక్కడే 5,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటోంది 2 నోడ్లు అభివృద్ధి చేసి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు కేంద్రం అద్భుతమైన సహకారం ఇస్తోంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద కురిపిస్తోంది. అటు పరిశ్రమలు వస్తున్నాయి. ఇందాక మీరు అన్నారు ఇంటర్వ్యూలో ఏంటి 6 హత్య జరిగితే 36 మంది చంపేశాడని చెప్పి గగ్గోలు పెట్టాడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర. అదే విధంగానే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి పార్టీల యొక్క అధ్యక్షులను ట్యాగ్ చేస్తూ జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్నారు సార్. ఎందుకంటారు మరి ఇది? ఇదే కక్ష. జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడు. ఎవరి మీద కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి? తన ప్రత్యర్థి చంద్రబాబుపై కక్ష కాదు, తన ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశంపై కక్ష కాదు, ఇది ఆంధ్రప్రదేశ్పై కక్ష, ప్రజలపై కక్ష. అంటే ఏంటి? నిన్ను ఓడించినందుక 151 స్థానాల నుంచి 11 స్థానాలకి నన్ను ఓడిస్తారా అనే ఒక కక్ష గట్టి దురుద్దేశంగా ఇవాళ దాడి చేస్తున్నాడు. ఇది రేపటి తిరుమల తిరుపతి పర్యటన అందరూ ఏమనుకుంటున్నారంటే దీన్ని మతంపై దాడి అనుకుంటున్నారు. ఇది హైందవంపై దాడి అంటున్నారు. ఏది హిందూ మతంపై దాడి చేసేంత సీన్ అతనికి లేదు. ఏది జగన్మోహన్ రెడ్డి అతను పిరికాడు. ఇది ఆంధ్రప్రదేశ్పై దాడి. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినాడే ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టాలని చూస్తున్న ఒక కుట్ర కోణం కనపడుతుంది. ఓకే సార్. మధుసూదన్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారేమో గతంలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ద్వారా హిందువుగా మారాడు అని చెప్పేసి ఆయన చూపించే ప్రయత్నం చేశారు, చాలామంది నమ్మారు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, నా ప్రభుత్వ హయాంలో జమ్మూ కాశ్మీర్లో కానీ ఇంకో రాష్ట్రంలో కానీ అక్కడ కట్టినా ఇక్కడ కట్టినా గుడులు కట్టినా అంతా నేనే కట్టాను, దేవుడి మీద నాకే నమ్మకం ఉందన్నట్లుగా చెప్పారు. మరి గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో కూడా అదే దేవాలయాలపైన చాలా దాడులు జరిగాయి. అది నేను ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను, మీ అభిప్రాయం తెలియజేయండి. 100 ఏళ్ల నాటి అంతర్వేది రథం తగలబడి బూడిద కాస్త మౌనంగా సముద్ర గాలికి ఎగిరిపోతే ఏం చేశాం? కనకదుర్గమ్మ 3 వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణం వచ్చి పారిపోతే ఏం చేశాం? శ్రీరాముని తల కావాలని తగ్గొడితే ఏం చేశాం? విఘ్నేశ్వరుడి మొహానికి అశుద్ధం పూస్తే ఏం చేశాం? శ్రీశైలం ప్రసాదంలో ఎముక ముక్క వస్తే ఏం చేశాం? మరి దైవం పట్ల మనం విధేయత చూపాల్సిందేది హుండీలు వేయాల్సిన డబ్బు కాదు కదండి. సనాతన ధర్మం యొక్క కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇదే సనాతన ధర్మం గురించి విష్ణు సహస్రనామాల్లో ఉత్తర పీఠికలో ఒక శ్లోకం ఉంది, వేదాంత గో బ్రహ్మణశ్చాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యోధన సమృద్ధ స్యాత్ శూద్రసుఖం అవాప్నుయాత్ అని చెప్పేసి. మరి ఈ విధంగా వర్ణించినటువంటి ఎప్పుడో భీష్మ పితామహుడు అంబశయ్య మీద ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని మాట్లాడుతూ ఆయన గురించి చెప్తూ చెప్పినటువంటి అంశాల్లో అప్పటి నుంచే ఉంది. మరి ఇటువంటి సనాతన ధర్మం గురించి మతాన్ని వేదికగా చేసుకొని రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. ఇందాక డివిఎస్ఆర్ కూడా చెప్పారు, ఏమని చెప్పారు? ఢిల్లీ స్థాయి వేదికగా 6 హత్యలు 36 హత్యలు అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి సహస్రద అంటే ప్రయత్నం చేశాడు. మరి ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ఒక అసురుడు భూమండలం మీద తిరుగుతుండవు. ఓకే, అసుర సంహారం జరగాల. అసుర సంహారం జరగకుండా ఏ రాజ్యము సుఖ సంతాలతో లేదు. ఓకే, ఇది మనం ఈరోజు చెప్పుకుంటుంది కాదు, త్రేతాయుగంలో మొదలైంది. ఇది రాముడు కాలంలో మొదలైంది అసుర సంహారణ. అది పెరుగుతా 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 ఇప్పుడు కలియుగంలోకి వచ్చారు. ఈ అసురులు ఎప్పుడు కూడా రాజ్యాన్ని సుఖంగా ఉంచరు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కూడా సుఖంగా ఉంచడు. ఈ జగనాసురుడు అనేవాడు ఒక మానవ రూపంలో ఉన్నటువంటి దానవుడు. ఈ దానవుడ సంహారంగానే జరగకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శూన్యము, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద కుట్రకి తాడేపల్లి కొంపలో కూర్చొని ఒక కుట్రకి నాంది పలికారు. హిందువుల మీద హిందువులు కొట్టుకొని చచ్చిపోవాలి. ఇక్కడ క్యాథలిక్ క్రిస్టియన్ మతస్థుల మీద దాడి జరగటంలా, తర్వాత బుద్ధిస్టుల మీద దాడి జరగటంలా, తర్వాత మీకు బాగా క్లోజ్గా వాచ్ చేయండి, థింక్ చేయండి, మీకు అర్థమవుద్ది ముస్లిమ్స్లు దాడి చేసుకోవటంలా. కానీ హిందువుల్ని కొట్టుకొని రక్త తర్పాన్ని తన శరీరానికి పూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. రేపు గ్రామంలో ప్రతి గ్రామంలో వివిధ పార్టీలు ఉంటారు. భారతీయ జనతా పార్టీని ప్రేమించే వాళ్ళు 1-2 ఇళ్ళైనా ఉంటాయి. ఇప్పుడు మా విలేజ్లో మేము ఒక 4-5 కుటుంబాలే ఉంటాం. మేము ఇది ఆర్ఎస్ఎస్ని ప్రేమించే కుటుంబాలు.
ఆ తర్వాత గ్రామంలో అట్లాగే యువజన శ్రామిక రైతు పార్టీని ప్రేమించే కుటుంబాలు ఉంటాయి. అదేవిధంగా తెలుగుదేశాన్ని పార్టీని ప్రేమించే కుటుంబాలు కొన్ని ఉంటాయి. జనసేన పార్టీని ప్రేమించే కుటుంబాలు ఉంటాయి. అంటే ఆ గ్రామాల్లో వీళ్ళు పోయినప్పుడు యువతల పక్కన వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తారు కదా, మేం చేయాలని గ్రామాల్లో 2 వర్గాలుగా నిట్ట నిలువున చీల్చాలన్నటువంటి ఈడు ఆ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నాడు. అంటే దేవాలయాలకు నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు, మీ ఆవిడికి సంబంధం లేదు, నీ తల్లికి సంబంధం లేదు. మీరు క్యాథలిక్ క్రిస్టియన్లు, మీరు దేవాలయాల్లో పూజలు ఎలా చేయమని చెప్తావు? అసలు దేవాలయానికి నీకు సంబంధం లేనప్పుడు దేవాలయం అనే మాటను ఎందుకు ఉచ్చరిస్తున్నావు? నువ్వు ఏదంటే విగ్రహారాధనకు దూరమైనటువంటి వాడు, ప్రసాదానికి దూరమైనటువంటి వాడు, తీర్థానికి దూరమైనటువంటి వాడు, అక్షంతలకు దూరం, శటకోపానికి, వీటి అన్నీ తెలివిన వాడు గ్రామాల్లో హింసని, వాడికి రాక్షసుడు. అందుకే నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఈ ఎలక్షన్లకు కాకముందు నుంచి కూడా చెప్తున్నా, ఈడు కలికాల జగనాసురుడు, ఈడు కలికాల దానవుడు, ఈడు కలికాల కాకరగాడు. కాబట్టి ఈడు భూమి మీద ఉండటమే సీమాంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యము. వాడు ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఒక మత ఉన్మాదిలాగా తయారైపోయింది. కాబట్టి ఆ ఉన్మాదిని ఇక్కడి నుంచి తిరగనిస్తే భూమి మీద కానీ తిరగనిస్తే, ఇప్పుడు హోం మంత్రిత్వం కానీ, పోలీస్ శాఖ కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ నేను చెప్పిన ఈ పాయింట్ జరిగి తీరద్దు, కావాలంటే చూసుకోండి. అన్ని పార్టీలు, గుడి అనేది ఊర్లో అందరికి సంబంధించింది, అన్ని వర్గాలకు సంబంధించింది. హైందవులకు తగాదా పెట్టి ఆ రక్త తర్పణ చేయాలని చూస్తున్నాడు. కాబట్టి హైందవులారా, హిందూ బంధువులారా గుర్తు పెట్టుకోండి, ఇది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకము, ఈ జార్జ్ పౌల్ గారు ఆడుతున్న జగన్ నాటకము. ఈడు ఇజ్రాయిల్ లెబనాన్ లాగా, ఇజ్రాయిల్ ఇరాక్ లాగా, ఇజ్రాయిల్ ఈజిప్ట్ లాగా మనకి పెడుతున్నాడు. వాడు పచ్చి విరోధి హైందవ మతానికి, వాడు క్యాథలిక్ క్రిస్టియను. కాబట్టి ఇప్పుడు బైబిల్ పక్కన నిలబడదామా, భగవద్గీత పక్కన పెట్టుకుందామా? ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది మతాలకు సంబంధించిన అంశం కాదు. వివిధ పాలకులు చేసినటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ధర్మం కాస్త మతంగా మారిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా జీవించాలని చెప్పేదే ధర్మము. మరి అటువంటి ధర్మానికి సంబంధించిన అంశము ఈరోజు మతాల మౌఢ్యాన్ని ప్రజల్లోకి చొప్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొలిటికల్ ఈవెంట్గా మార్చారు, వెంకటేశ్వర స్వామి సాక్షిగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, డిక్లరేషన్ ఇచ్చి వెళ్తాడా లేదా అనేది ఇక్కడ మెయిన్. వాడిని ఎక్కనో మెట్లు అంటున్నాం కదా. ఇప్పుడు ప్రతి ఓళ్ళం ఒక పరశురాముడి చేతులు ఆయుధం లాగా ఉన్నాం, ఒక సుదర్శన చేతితోటి విష్ణు చక్రం లాగా తయారవుతున్నాం. అంత తర్వాత ఏంది, శివుడి చేతిలో త్రిశూలం ఉంది. ఆయుధం పట్టకుండా అసుర సంహారం చేసిన భగవంతుని ఒక్కను చూపించు భారత ఇతిహాసంలో. శ్రీకృష్ణుడు ఆయుధం బట్టే యుద్ధం చేసిండు, పరశురాముడు ఆయుధం బట్టే యుద్ధం చేసిండు, రాముడు కోదండం బట్టే యుద్ధం చేసిండు. ఈడెంత అని మేము అంటున్నాం, నువ్వు వస్తే చూస్తా ఊరుకుంటామా ఏంది? అందువల్ల ఏంటంటే మేము తెగిచ్చున్నాము, రా అంటున్నాం, రా మేము అంటున్నాం కదా. నువ్వు మగాడివైతే తిరుమల కొండ మీద అడుగు పెట్టిరా చూస్తాం అంటున్నాం. అంటే రాజాసింగ్ మాదిరి మీరు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజాసింగ్ ఏందండి, గుండెలు రగిలిపోతుండే మా సమాజానికి. నువ్వు ఎవడురా అంటున్నావు, నీకేం సంబంధం తిరుమల కొండతో? తిరుమల హైందువుల ప్రత్యక్ష దైవము, మా ఆరాధ్య దైవము. నువ్వు ఎవడవంటుండా? నీది క్యాథలిక్, నువ్వు పోతే జెరూసలం పో యాత్రకి, చర్చికి పో, తిరుమల కొండకు రావటానికి నువ్వు ఎవడవని అడుగుతున్నావు? నువ్వు చెప్పు. నీవు జార్జ్ పౌల్ గాడివి. నువ్వు మతం మార్చుకున్నప్పుడు నీ మత గ్రంథంలో పేరు పెట్టుకోకుండా పేరేమో హిందువుల గ్రంథంలోది భగవద్గీతలో పేరు పెట్టుకుంటావా? నువ్వు మతం ఆచరణేమో క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తావా? ఇది ఈ ద్వంద్వ సిద్ధాంతానికి మేము వ్యతిరేకం. మేము అనేది ఒకటే, మా గుడులలో రాజకీయం చెయ్యొద్దు, గుడిని భక్తులకు వదిలేయండి. నువ్వు క్యాథలిక్ క్రిస్టియన్వి కాబట్టి నువ్వు బైబిల్ని ప్రేమించుకో. నీ బైబిల్ నీ చేతిలో ఉంది కాబట్టి భగవద్గీతతో నీకేం పని? నువ్వు 2 చేతులతో 2 పుస్తకాలు పట్టుకొని వస్తానంటే మేము ఒప్పుకోము. నువ్వు బైబిల్ సైడ్ అన్నా ఉండు, భగవద్గీత సైడ్ అన్నా ఉండు. నేననేది ఈ భారతదేశంలో దేవుళ్ళకే తప్పలేదు. అసుర సంహారిని కనకదుర్గమ్మ చేతిలో కూడా మహిషాసుర మర్దన జరిగినప్పుడు కూడా ఆయుధమే పెట్టుకున్నది. ఆడబిడ్డలు కూడా, హిందూ ఆడబిడ్డలు కూడా ఆయుధాలు చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడే. కేవలం రక్త తర్పణం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ పూజలకు పిలుపునిచ్చారంటారా? ఇప్పుడు గ్రామంలో చిచ్చు పెట్టాలని, ప్రతి గ్రామంలో కొట్లాటలు జరగాలని, 2 వర్గాలుగా ఇడిగిపోవాలని చెప్పి వాడు కౌంట్ వేసుకుంటుండు. నా వైపు ఉండే వాళ్ళు హిందువులు ఎంతమంది, అసలు స్వచ్ఛమైన హిందూ వైపు ఉండేది. ఇప్పుడు భగవద్గీత వర్సెస్ బైబిల్.
భగవద్గీత సైడ్ ఎంతమంది గ్రామాల్లో ఉంటారు, బైబిల్ సైడ్ ఎంతమంది ఉంటారు. అందువల్ల ప్రతి గ్రామంలో కొట్టుకొని నరమేధం చేయాలని చూస్తుండే ఈ నరరూప రాక్షసుడు. ఇక్కడ భగవద్గీత వర్షల్ బైబిల్ అనే అంశం పక్కన పెట్టినట్టయితే బైబిల్ కూడా చెప్పదు నరమేధం చేయమని, ఇట్లా విడదీసుకొని కొట్టుకోమని బైబిల్ చెప్పలేదు, ఖురాను చెప్పలేదు. ఎందుకు కొట్టుకున్నారు? రష్యా ఉక్రెయిన్ రష్యా ఎవరు? వాళ్ళిద్దరు క్యాథలిక్ క్రిస్టియన్లే కదా. ఎందుకు తన్నుకున్నారు? ఎందుకు బాంబులు వేసుకున్నారు? ప్రపంచంలో ఏ యుద్ధం జరిగిన సన్ముఖం మీకు తెలియదు. తన్నుకున్నది ఇద్దరు క్రిస్టియన్లే. ప్రపంచంలో మీరు ఈ ఐక్యరాజ్య సమితి గుర్తించిన 193 దేశాల్లో ఉన్న 203 దేశాల్లో మీరు ఏ దేశ చరిత్రన్నా చూసుకోండి, సనాతన ధర్మం యొక్క గొప్పతనం సహనం ఎక్కడ అవుపాడదు, ఒక భారతదేశంలో అవుపడద్ది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి జనపదాల్లో రాజులు ఏ ఇతర దేశాల మీదకి పోయి దండయాత్రలు చేయాల. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి గజ దొంగలు ఎవరంటే ఈ క్రిస్టియన్లే. ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఈ విషయంలో ఖండిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఖురాన్లో కూడా సూరాలో నీట్గా చెప్పారు. 108వ సూరాలో కులు వల్లాహు అద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యౌలద్ వలం యకుల్ వల్లాహు కుఫువన్ అహద్ అని కూడా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారంటే భగవంతుడు ఏ రూపేణా ఉన్నా సరే ఆయన ఒక్కడే. ఏ మతంలో కూడా ప్రజలు కొట్టుకోండి వివిధ ఆచారాల ద్వారా వివిధ మతాలని ఫస్ట్లో కూడా మొదట్లో కూడా చెప్పడం జరిగింది. వివిధ పాలకులు చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ విధమైనటువంటి మతాల మౌఢ్యము సనాతన ధర్మాన్ని ఒక మూఢనమ్మాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంది అనేది నేను ముందుగానే చెప్పా. దానికి ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తాను. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎవరండి? క్షత్రియులు శూద్రులు కదా వీళ్ళు? ఎవరు చెప్పాడు? ఏ గ్రంథంలో ఉంది? చూపించి ఎవిడెన్స్. ఇప్పుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఎవరు చెప్పండి మీరు. ఎవరు చెప్పండి? ఈ దేశ రాజులు అక్కడికి దేశ పరిపాలకులు. పరశురాముడైనటువంటి బ్రాహ్మణుడు. ఎవరు చెప్పాడు బ్రాహ్మణుడని? ఎవరు చెప్పాడు నీకు బ్రాహ్మణుడు? పరశురాముడు. ఒక్క నిమిషం, ఎక్కడ నువ్వేమన్నా ఋగ్వేదం చదివావా, యజుర్వేదం చదివా, అధర్వణ వేదంలో ఒక శ్లోకంలో చూపించు. ఎక్కడ ఉండవు ఏదాల్లో కుల ప్రస్తావన ఒక్కటిక్కడ కూడా పడదు. అదే నేను అంటున్నది ఇందాక. ఏదాల్లో కుల ప్రస్తావన లేదు, మత ప్రస్థానం లేదు. అందుకే విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఉత్తర పీఠికలో ఉన్నటువంటి నేను చెప్పా 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. చాతుర్వర్ణ్యం మయా స్పృష్టం గుణవర్మ విభాగశః. క్లియర్ గా చెప్పు. నువ్వు చెప్పు. ఇప్పుడు చాతుర్వర్ణం అన్నా కదా, చాతుర్వర్ణం అంటే ఏంటో చెప్పు. ఫస్ట్ వర్ణం పేరు చెప్పు నాకు, నేను చెప్తా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు. బ్రాహ్మణ క్షత్రియ. తప్పు నీచం సనాతన ధర్మంలో లేదు. చదువుకో ముందు పోయి ఋగ్వేదంలో. నేను చెప్తాను ఏంటంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు బ్రాహ్మణ అంటే శిరస్సు నుంచి పై భాగంలో జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కళ్ళు జ్ఞానేంద్రియాల భాగం, ముక్కు జ్ఞానేంద్రియాల భాగం, నోరు జ్ఞానేంద్రియాల భాగం, నాలుక చెవులు. విజ్ఞానాన్ని సమపార్జన చేసుకున్నాడు ప్రతివాడు బ్రాహ్మణుడే. దాని అర్థం అది నువ్వు అనేది కులం కాదది. విజ్ఞానాన్ని సమపార్జన చేసుకున్నటువంటి వాడు ఎవడైనా సరే బ్రాహ్మణుడు. అది దానికి ఒక కులం కానే కాదు. తర్వాత నేను చెప్తాను, నువ్వు తెలియకపోతే తెలుసుకో. వేదం చదువుకుంటున్నాడు కాబట్టి రోజు అధ్యయనం చేసి చెప్తుంటా. ఇవాళ క్షత్రియులు అంటే మన ఈ భుజాల్లో బలంగా ఉండేటటువంటి వాడు క్షత్రియుడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటటువంటి బాహుబలిలో బలం ఉండి రాజ్యాన్ని రక్షించుకోవాలి కాబట్టి వాడు క్షత్రియుడు. వాడు కులంతో సంబంధం లేదు. క్షత్రియుడు అంటే ఒక క్షేత్రం అనగా కొంత ప్రాంతము, ఆ ప్రాంతాన్ని పరిరక్షించేటువంటి వాడు క్షత్రియుడు. వాడు ఎవడైనా కావచ్చు, వాడంతా క్షత్రియుడు. తర్వాత మీకు తెలియంది ఏంటంటే ఉదరము అగ్ని పట్టలు అన్ని సమపార్జన చేసుకొని అన్ని అవయవాలు ఖండిస్తుంది. ఇప్పుడు అదేవిధంగా అన్ని వస్తువులు ఒక చోటగా చేర్చి అందరికీ అన్ని కులాలకి ఒక ఆర్య వైశ్యుడు అని అంటారు. అది ఒక విధానం, అది జీవన విధానం, అది కులం కాదు. అది తప్పుడు రాతలు రాసి తప్పుడు కొత్తలు కూర్చొని నాలుగులకు వస్తాం. తప్పుడు మాటలు మాట్లాడితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ నీకు ఆ పీటికి ఏంటంటే ఒక బిజినెస్ స్టోర్ ఉందంటే అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి ఇస్తారు గ్రామంలో. అది ఒక విధానం, జీవన విధానం అది. తర్వాత శూద్రులు అంటారు. శూద్రులు అంటే ఏంటంటే ఈ మొత్తాన్ని మోసేవాడు శూద్రుడు. ఎవరిని ఇక్కడ అన్నటువంటి వ్యాపారాన్ని, మరి రాజ్యాన్ని, తర్వాత మేధస్సుని, వీటన్నిటిని పరిరక్షించడానికి శ్రమ వచ్చి సృష్టించాలా సైంటిస్టులు. శూద్రులు అంటే సైంటిస్టులు. మీరు చూసుకోండి, డప్పు చూసుకోండి, డోలు చూసుకోండి, సనాయి చూసుకోండి, ఆరుమానం చూసుకోండి, పంటలు చూసుకోండి, వ్యవసాయం పనిముట్లు చూసుకోండి. ఇవన్నీ సృష్టించినటువంటి వాళ్ళు కమ్మ, కాపు, ఎలమ, బ్రాహ్మణ, వీళ్ళంతా శూద్రులే. బ్రాహ్మణ అంటే కులం కాదు. తెగిపో దేవుడికైనా సరే, దాన్ని అడ్డం పెట్టుకొని ఎవడు మాట్లాడినా సరే, చెప్పులు తెగిపో దేవుడికైనా సరే. విజ్ఞానాన్ని సరిగా నేర్చుకోండి. మేము అదే అంటున్నాం. సనాతన ధర్మం యొక్క విలువలు తెలియదు. ఈరోజు వేదాలు రాసినటువంటి వాడు వ్యాసుడు శూద్రుడు. ఈరోజు ఏది గ్రంథం అన్నా తీసుకోండి, ఈ గ్రంథాలు మొత్తం రాసి వాల్మీకి ఎవరో బోయేవాడు శూద్రుడు.
మొత్తం ప్రపంచ విజ్ఞానాన్ని బయటికి తీసిన వాళ్ళు శూద్రులు. అందువల్ల ఇది కుల ప్రస్తావన కాదు, సనాతన ధర్మం సరైన వేలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు కులాలను మతాలను వాడుకొని మాత్రమే ఒక పొలిటికల్ ఈవెంట్గా ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామినిగా వాడుతున్నారు. వెంకటేశ్వర కులం కాదు షణ్ముఖు, అర్థం చేసుకోండి. ఇవి వృత్తులు కులాలుగా మారినాయి. కుమ్మర చేసేటటువంటి వాడు కుమ్మరి, కమ్మరి, కంసాలి, కాపు పంటలు పండించేవాళ్ళు కాపులు. ఈ వృత్తులు కాస్త కులాలుగా పరిమాణ క్రమం చెందినయే తప్ప అసలు కుల వ్యవస్థే లేదు వేద విజ్ఞానంలో. గోవులను కాచేటటువంటి వాడు గోపాలుడు, క్షేత్రాలను పరిపాలించేటప్పుడు క్షత్రియుడు. ఇది తెలియకుండా ఎవడో ఏదో రాసినాడని అజ్ఞానంతో దాన్ని మీరు అంటున్నారు చూసావా, మీరు చెప్పే సంస్కృత శ్లోకాల వల్ల ఏడు ఒరిగిందేం లేదు, కొంతమంది సృష్టించిందే తప్ప. వ్యాస భగవానుడు స్పష్టంగా రాసి పెట్టున్నాడు వేదాలు, చదువుకోండి, తేరి పార చూడండి. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ఉపయోగం ఉండదు. ఏదైనా మాట్లాడేటప్పుడు కాన్స్టిట్యూషన్గా మాట్లాడాలి. మనకి 4 వేదాలు, పంచమ వేదం మహాభారతం, అష్టాదశ పురాణాలు 18, ఇతిహాసాలు 2. ఏది మహాభారతం, రామాయణం చదవనోళ్ళు కూడా, పుస్తకాలు చదవనోడు కూడా మాట్లాడితే అర్హత లేనోడు తిరుపతికి పోతే ఎట్టుంటుందంటే జగనాసురుడిలాగా ఉంటుంది. ఓకే సార్, డివిఎస్ గారు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి విశ్వాసం ఉన్నట్లయితే మరి నిజంగా డిక్లరేషన్ ఇచ్చి అయితే వెళ్ళాలి. మరి అది చేస్తారా చేయరా సార్? చివరిగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అని ఒప్పుకుంటే తప్పేంటి? అంటే క్రిస్టియన్ అని నువ్వు ఒప్పుకోకపోవడం ద్వారా క్రిస్టియానిటీని అవమానిస్తున్నాడు, క్రైస్తవాన్ని అవమానిస్తున్నాడు, క్రిస్టియన్ల మనోభావాలని గాయపరుస్తున్నాడు. ఎంతమంది క్రిస్టియన్స్ ఈ దేశంలో లేరు, ఈ రాష్ట్రంలో లేరు? ఏ క్రిస్టియన్ అయినా ఈ విధంగా ఇట్లా హిందుత్వం పైన దాడి కానీ, లేదు తను క్రిస్టియన్ అని చెప్పుకోవటానికి సంకోచించటం కానీ మనం చూసామా? అంటే క్రిస్టియానిటీని అవమానిస్తున్నాడు. నువ్వు చర్చికి వెళ్తావు, నీ తండ్రి చర్చికి వెళ్తాడు, నీ బాబాయ్ చర్చికి వెళ్తాడు, నీ తల్లి బైబిల్ పట్టుకుని తిరుగుతుంది. మీరు మీ నాన్న కర్మకాండలు కానీ, లేకపోతే మీరు మీ నాన్న నివాళులు కానీ అన్నీ క్రైస్తవ పద్ధతుల్లో చేసిన దీంట్లో నీ భార్య అసలు ప్రసాదమే తినదు. మీరెందుకు సంకోచిస్తున్నారు? క్రిస్టియన్ అని గర్వంగా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ప్రతి హిందువు తను హిందూ అని చెప్పుకోవడానికి గర్వపడతారు. మీరు వెళ్ళండి. ఏది జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య, ఎవరైనా వెళ్ళొచ్చు. దేవదేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడేమీ ఎవరు అడ్డం పడరు. కానీ గౌరవించండి. ఏది తిరుమలను గౌరవించండి, అక్కడ విశ్వాసాలను గౌరవించండి. అక్కడ 17వ అపార్ట్మెంట్లో, అక్కడ కంపార్ట్మెంట్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి సంతకం పెట్టండి, ఆ పేపర్ ఇవ్వండి. ఎగ్జాక్ట్గా మీరు చెప్పింది అదే సార్. ఏపీ ఎండోమెంట్స్ 1 రూల్ నెంబర్ 16 జీఓఎంఎస్ నెంబర్ 311 ప్రకారము, అలాగే టీటీడీ సాధారణ నిబంధనలు రూల్ 136 ప్రకారము ఇది తప్పనిసరి సార్. ఏంటంటే అన్య మతస్థులు తిరుమల గుడిలోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర సైన్ చేసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నేను సైన్ చేసి వెళ్తానని ఒక ప్రకటన ఇచ్చేదానికి ఇంత పొలిటికల్ ఈవెంట్కి ఎందుకు చేస్తున్నారు? రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలు సృష్టించటం, చలి కాచుకోవటం, అంటే చిచ్చు పెట్టడం, ఆ మంటల్లో చలి కాచుకోవటం, తగలబెట్టాల. ఏది రాష్ట్రాన్ని తగలబెట్టాలి, తనను ఓడించినందుకు ఈ ప్రజలపైన కక్ష తీర్చుకోవాలి. ఆయనకు తెలిసింది ఒకటే, పగ, ప్రతీకారం, కక్ష. అంటే ఇవాళ నిన్ను ఓట్లేసి గెలిపించిన ప్రజలపైనే కక్ష కట్టావంటే, ఇప్పుడు మీరు హిందువుగా మారానన్నారు, అక్కడికి వెళ్ళారు హరిద్వార్, అక్కడ మునిగారు, మిమ్మల్ని ముంచాడు అతను. ఎవరైనా స్వామి సన్యాసి స్వరూపానంద సన్యాసి శాతపడు స్వామి వాడు సన్యాసిడు వాడు శాతపడు స్వామి అయితే వాడు తీసుకువెళ్ళి నిన్ను ముంచాడు, లేపాడు, ముంచాడు, లేపాడు, 3 సార్లు మునగేశారు. నువ్వు మరి హిందువు అయితే రేపొద్దున తిరుమల తిరుపతికి నీ భార్యతో సహా వెళ్ళు, తప్పేముంది? ఇప్పుడు సతీ సమేతంగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి అంటే ఆమె రాదా? టీటీడీ సెట్టింగే మీ ఇంటికి తెమ్మంటదా? ఎస్ సార్, ఇదే టీటీడీ సెట్ కూడా వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన సింగర్తో కూడా పాట పాడించుకోవడం జరిగింది సార్. వెంకటేశ్వర స్వామి సెట్టులో పక్కన వేసుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే అని చెప్పేసి ఆ సింగర్తో కూడా పాట పాడించుకుంటూ ఆనందించడం మనం అందరం చూసాం సార్. అసలు ఏంటి సార్ ఈ విపరీత పైత్యం అంటారా దాన్ని, లేకపోతే ఏ విధమైన ధోరణి అంటారు సార్? నీ పొలిటికల్ ఈవెంట్స్కి నువ్వు పుణ్యక్షేత్రాలను ఎందుకు వేదికగా చేర్చుకుంటున్నావు? సార్ అదే పాయింట్. ఇప్పుడు ఇదై పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తుల విశ్వాసం, కొంగు బంగారం. ఏంటి, ఏడుకొండలవాడు, ఆపద రక్షకుడు, అనేక మంది ఇవాళ అక్కడికి వెళ్తున్నారు. రోజుకి 60,000 మంది పైగా భక్తులు వెళ్తుంటారు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చేసిన పాపం ఇవాళ మనం చూసాం. ఏది, ఆ తిరుపతి లడ్డు నైవేద్యంలో అతను చేసిన పాపం ఇవాళ నిన్న గోరఖ్పూర్ ఎంపీ ఎంత సీరియస్ అయ్యాడో మనం చూసాం. ఒరిస్సాలో కూడా కేసు పెట్టారు సార్, బీహార్లో కేసు పెట్టారు. ఏంటి, ఇవాళ బీహార్లో జగన్మోహన్ రెడ్డి పైన, టీటీడీ పెద్దల పైన కేసు పెట్టారు. అన్య మతస్థుల్ని నువ్వు టీటీడీ బోర్డులో ఎందుకు పెట్టావు? అన్య మతస్థుల్ని టీటీడీ చైర్మన్లుగా ఎందుకు చేశావు? ఎందుకింత పగబట్టావు హిందూ ధర్మం పైన? ఎందుకింత పగబట్టావు తిరుమల తిరుపతి దేవస్థానం పైన? కొంతమంది ఏమంటున్నారు, ఆ వాటికన్ సిటీ అక్కడ వాళ్ళతో మాట్లాడుకుని దానికి ప్రాచుర్యం కల్పించడం కోసం తిరుమల తిరుపతిని ఈ విధంగా డిమోరలైజ్ చేస్తున్నాడు, డిఫేమ్ చేస్తున్నాడు, ఇతను కావాలని చేస్తున్నాడు ఇది అని అంటున్నారు కొంతమంది. అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నా కూడా. అంటే సుబ్బారెడ్డి ఏంటి, అతను హిందువా క్రిస్టియన్నా? అతను హిందూ, అతను క్రిస్టియన్, అతను హిందువు అయితే ఆయన భార్య బైబిల్ ఎందుకు పెట్టుకొని తిరుగుతూ ఉంది సార్? ఎందుకు పట్టుకోండి అంటే మీరు ఇప్పుడు సుబ్బారెడ్డి నోటితో జీసస్ ప్రశంసలు ఎందుకు వచ్చాయి? ఎస్ సార్, అది కూడా వీడియో ఉంది సార్, వైరల్ అయింది. నువ్వే అంటున్నావు జీసస్సే రక్షకుడు అని. జీసస్ రక్షకుడు అన్న నోటితో నువ్వు ఏ విధంగా తిరుమల తిరుపతికి మంత్రోచ్చాటనలో పాల్గొంటావు? 43 సార్లు సూపర్ స్వామి అని నాస్తికుడు ఒక సూపర్ స్వామి ఇద్దరు కలిసి నాశనం చేస్తారు. మీరు చెప్పిండే పాయింట్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళినప్పుడు తులాభారం చేసినప్పుడు కూడా ఆయన కూర్చున్నారు సార్. తులాలో కూర్చున్నప్పుడు కూడా జగన్ రక్షక గోవింద గోవింద అని చెప్పేసి కూడా ఆ రోజు ఆయన భార్య సుబ్బారెడ్డి గారి భార్య కూడా ఆమె ద్వారానే మనం పలుకులు విన్నాం సార్. బైబిల్ పట్టుకొని కూడా విన్నాం. మరి ఏంటి సార్ ఇది ఏ చర్యలకు దారి? బైబిల్ పట్టుకోవద్దని మనం అనం. ఎస్ సార్, బైబిల్కి కట్టుబడి ఉండండి. ఎస్ సార్. బైబిల్ చెప్పిందా ఇది హైందవంపై దాడి చేయమని బైబిల్ చెప్తుందా? ఎస్ సార్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ఎందుకు ఇంత శని పట్టినట్టు పట్టారు? భూమన కరుణాకర్ రెడ్డి, అరే నువ్వు నాస్తికం, కమ్యూనిస్టువి, మార్క్సిస్టువి, రాడికల్వి, నువ్వే అన్నావు అదొక బండరాయని నీ నోటితోనే. అలాంటి నువ్వు అసలు ఎందుకు ఆ బోర్డు బండరాయిని అడ్డం పెట్టుకుని 1,000 కోట్లు దోసేశాడు సార్. అదే బండరాయి అన్నాడే, ఆ బండరాయి కాడికి పోయి దొంగతనంగా చేసినటువంటి దౌర్భాగ్యుడు సార్ వాడు. ఈ జగనాసురుడు బ్యాచ్ని వీళ్ళు అసుర గణం. రామాయణంలో చూసాము మనం, ఈ అసురు బ్యాచ్ని ద్వాపరయుగంలో చూసాం, ఇప్పుడు కలియుగంలో పుట్టిన ఈ జగనాసురుడు అని జరగకపోతే ఆంధ్ర నేల సుభిక్షంగా ఉండదు. అందువల్ల ఏంటంటే ఈడు నీచుడు, పరమ నీచుడు. కాబట్టి ఈడు హిందువులు మధ్య తగాదా పెట్టి ఈడు చూడాలా, ఆ రక్త తర్పణంలో ఈత కొట్టాలని చూస్తుండో, అది జరగని పని. అందువల్ల ఏంటంటే వాడు తిరుమల కొండకే కానీ వస్తే ఆల్రెడీ సాధు సంధువులు అందరు సిద్ధమైపోయినో, ఆత్మార్పణకైనా సిద్ధంగా ఉన్నారు, మానవ బాంబులుగా మారటానికైనా సిద్ధమైపోయినో. వాడు రావాలా తిరుపతికి. హిందువుల వర్సెస్ నేను భగవద్గీత వర్సెస్ బైబిలా తేల్చుకుంటారు. అందువల్ల ఏంటంటే క్షేత్రం జోరికి విశ్వక్షేణుడు రక్షకుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కడు ఒక విశ్వక్షేణుల్లాగా రక్షక కవచంలాగా వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ నిలబడతారు. ఆ 7 కొండల సప్తగిరుల చుట్టూ విశ్వక్షేణులు అడుగడుక్కు ఒకడు ఉంటాడు. నువ్వు వస్తే ఏం జరగద్దో చూడు అంటే అతను కోరుకుంటోంది కూడా అదే. ఏది, తను అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఒక సివిల్ వార్ క్రియేట్ చేయాలి, వీధి పోరాటాలకు దిగాలి, అందరూ కొట్టుకు చావాలా. ఇవాళ ఏంటి, 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం విజయాలు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్గా మారాడు. ఏంటి, అక్కడ పేదలకి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ప్రతి ఒక్క పేదాడు, నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు చంద్రబాబు మళ్ళీ ఓపెన్ చేశాడు. 175 క్యాంటీన్లలో ఇవాళ పేదలంతా పొట్ట నింపుకుంటున్నారు. మరోవైపు 1000 రూపాయలు పెన్షన్ పెంచారు.
ప్రతి వృద్ధుడు, వితంతువు, వికలాంగుడు ఇవాళ చక్కటి పెన్షన్ పొందుతున్నారు. ఏది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు పెన్షన్. మరోవైపు జీతాలు వేస్తున్నారు. 1వ తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడిపోతున్నాయి. 1వ తారీఖు కల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ అందుతోంది. 1వ తారీఖు కల్లా ఈ ముసలాళ్ళందరికీ పింఛను వస్తుంది 3 నెలల్లో. ఇదంతా చూసి అతనికి భరించలేకపోతుంది. ఒకవైపు పంచాయతీలకు నిధులు ఇవ్వడము, మరొక వైపు రైతులు ధాన్యం బకాయిలు చెల్లించడము, భరించలేకపోతున్నాడు. ఏంటి ఇంత మంచి పేరు చంద్రబాబు ప్రభుత్వం 100 రోజుల్లో తెచ్చుకుంటుందా? భరించలేకపోతున్నాడు, కంపరం ఎత్తిపోతున్నాడు అనమాట. ఇప్పుడు మరోవైపు ఆయన పార్టీ వలసలు, పార్టీని నిలబెట్టుకోలేని పరిస్థితి, దూకేస్తున్నారు. ఏంటి ఇవాళ ఇప్పుడు ఆనికి 4ంటికో ఏమో మరి వెళ్ళి కలిసి ఉంటారు. బాలినేని, లేకపోతే ఆ సామినేని, ఆ కిలార్ రోసయ్య, ముగ్గురు ఈరోజు జనసేనలో చేరిపోతున్నారు. మొన్న చూసాం మోపిదేవి వెంకటరమణరావు, బేడా మస్తానరావు. అసలు నిన్న ఆర్ కృష్ణయ్య బై బై చెప్పేశాడు. రేపొద్దున బొత్స తమ్ముడు అంట ఎవరో లక్ష్మణరావు, అతను దూకేస్తున్నాడు. అంటే పార్టీ నుంచి మొత్తం అంతా ఫిరాయింపులు, వలసలు. ఎవరు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇప్పుడు ఇతను చేస్తున్న ఈ అరాచకాలకు ఆ పార్టీలో ఉండట్లా. అంటే అటు పార్టీ మూసేయటం ఖాయం. మరి ఏదో రకంగా తను ప్రజల్లో ఉండాలి, వార్తల్లో ఉండాలి, మీడియా అటెన్షన్ని తన వైపు గ్రాబ్ చేయాలి. దానికోసం ఇదొక పొలిటికల్ ఈవెంట్గా హిందూగా పుట్టినోడు ఎవడు ఆ పార్టీలో ఉన్నాడు సార్. ఆ హిందూగా పుట్టినోడు ఎవ్వడు కూడా ఇంత నికృష్టగుడైనటువంటి నీచుడైనటువంటి వాడే, ఇంత హిందూ ధర్మానికి ఇంత వినాశనం కలిగించినటువంటి ఈ జగన్నాథుడు పార్టీలో హిందూ పుట్టక పుట్టినోడు ఎవడో ఆ పార్టీలో ఉన్నాడు. ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, కానీ వాడు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని చంపేయాలని చూసినప్పుడు ఈ హిందూగా ఉన్నోడు ఎవడు కూడా ఆ పార్టీలో ఉన్నాడు. ఇంకా దూకేస్తారు. ఏది ఇప్పుడు ఈరోజు ఈయన కనుక రేపొద్దున తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మళ్ళీ ఈ డ్రామా, ఈ జగన్నాటకం అక్కడ ఒక పెద్ద షో కనుక చేసినట్లయితే, మొన్న మనం చూసాం ఢిల్లీలో షో, జంతర్ మంతర్ వద్ద ధర్నా, దూకేశారు, మొత్తం దూకేశారు. అది చూసే కదా ఆ ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చూసే రాజ్యసభలో అందరూ దూకేశారు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఇలా ఉన్నాడు. ఇలా ఇప్పుడు తిరుపతి ఈ డ్రామా రేపొద్దున అతను వెళ్ళి అక్కడ ఒక పెద్ద నాటకం ఆడితే ఈ ఉన్నాళ్ళు కూడా ఉషన్ కదా సార్. వాడు పార్టీలో ఉన్నవాడికి ఊడికి సేఫ్టీ ఉండదు. ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఢిల్లీ పోవాలి కదా, ఊరుకుంటారా ఏంది? ఊరుకుంటారు కదా సైనికులు, విశ్వక్షేణులు అందరూ అన్ని క్షేత్రాలకు వెంకటేశ్వర స్వామి భక్తులు ఊరుకుంటారు కదా, ఏడాది ఇక్కడ తిరగతారు కదా. ఉత్తర భారతదేశంలోకి ఎంటర్ కానీ అసలు దక్షిణ భారత తెలంగాణ రమ్మంటే తెలంగాణలో కూడా గమ్ముగా ఉంటాం కదా. మీరు ఏడాది ఇక్కడ దొరకతారు కదా, ఎయిర్పోర్ట్లో దొరకతారు, ఏదో ఒక పట్టణంలో బొంబాయిలో దొరకతారు, నాగపూర్లో దొరకతారు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని తిరగతారు. వాడు ఎమ్మిడి ఉండేవాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు? ఎవరి దిష్టి బొమ్మలన్నా మధ్యప్రదేశ్లో తగలేశారా? మహారాష్ట్రలో తగలేశారా? రాజస్థాన్లో తగలేశారా? బీహార్లో తగలేశారా? దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాడు కదా సార్. అంటే అసలు ఇప్పటి వరకు చేసిన ముఖ్యమంత్రులు ఎవరికి రానంత చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనపడితే అక్కడ ఎగబడేటట్టున్నారు. ఆయన ఇంటిని ముట్టడిచ్చారు నిన్న బీజేవైఎం కార్యకర్తలు. ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేశారు సార్, రాళ్ళు మొత్తం అన్ని దాడి చేయడం. ఓకే సార్, మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.